మన బలహీనతల్లో మనకు సహాయం చేసే దేవుడాయన. భయం మనల్ని చిక్కుల్లో పడేలా చేస్తుంది, కానీ ప్రభువు ఆ చిక్కుముడుల నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ లోకంలో మనల్ని భయపెట్టే అంశాలు చాలానే ఉన్నాయి. మన ఆరోగ్యము, ఆర్థిక స్థితి, కుటుంబంలో సమస్యలు, ఇలా ఒకటి తప్పితే మరొకటి మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అయితే దేవునిలో మనకు గొప్ప ధైర్యం ఉంది. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పిన ప్రభువు మనం విశ్వాసంతో అడిగితే మన కోసం ద్వారాలు తెరుస్తాడు మరియు మూస్తాడు కూడా. అయితే మనం చేయాల్సింది ఒకటే, బంధకాలలో పడి ఉన్నా దేవుడు విడిపిస్తాడని నమ్మాలి. ఆయన కార్యం కోసం ఎదురు చూస్తూ విసుగక ప్రార్థించాలి. సజీవుడైన దేవుడు సమస్యలన్నిటినీ జయించేలా మన భయాలన్నిటి నుండి తప్పక మనల్ని విడిపిస్తాడు. మరి నమ్మికతో ప్రార్థిద్దామా?